అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మీరంతా కూడా మన ప్రభు నిండికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూసినట్లయితే సామెతల గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాలుడు అనగా చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడే పిల్లలకి మనము చూడండి వాళ్ళని ఎంతో గారాభంగా చూసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా పిల్లలు ముద్దు బిడ్డలుగా మనం పెంచడం నేర్పించినామంటే వాళ్ళు పెద్దవాడైనప్పుడు మన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా దేశ దిమ్మడిలో తిరగడం మనం ఎంతోమందిని చూస్తున్నాం అన్నమాట. చిన్న వయసులోనే వాళ్ళని శిక్షించి సరైన రీతిలో దేవుని కృపలో వాడిని కానీ మనం పెంచినట్లయితే వాడు పెద్దవైనప్పుడు అదే స్థితిగా తల్లిదండ్రుల చేతిలోనే మందిరానికి రావడం, మంచి అలవాట్లు నేర్చుకోవడము, ఇలాగా తల్లిదండ్రులకు పేరు తేవడం అలా జరుగుతుందన్నమాట. లేదు పిల్లల్ని కొంతమంది గారంగా పెంచడం, వాడు ఏం చేసినా కూడా వాడిని ఖండించకుండా ఇలా చేయడం ద్వారా తల్లిదండ్రులకు అపకీర్తి తీసుకొని వస్తారని దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి కదా. అలా చేయకుండా బాలుడై ఉన్నప్పుడే వానికి మంచి అలవాట్లు నేర్పాలన్నమాట. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడంట. అతను ఎంతో గారాభంగా ఒకానొక కుమారుడు కాబట్టి గారాభంగా పెంచాడనమాట. గారాభంగా పెంచుకుంటూ ఉన్నాడు. అక్కడికి ఒక దైవ సేవకుడు ఎవరికో ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సేవకుని కలిసి ఆ ఊర్లో ఉన్న సంగతులన్నీ కూడా చెప్పడం ప్రారంభించారు. ఆ ధనవంతుని యొక్క అతడంట ఆ కుమారుడు కోసం ఎన్నో కోట్లు సంపాదించాడంట. ఆ కుమారుడికి ఇదంతా కూడా నా కుమారుడికేనని 300 కోట్లు సంపాదించాడంట ధనవంతుడు. సంపాదించి తన కుమారుడు కోసము అంత చేర్చి పెట్టాడు. గారాభంగా పెంచుతున్నాడు. కుమారుడు మాత్రం తన ఇష్టానంగా పెరుగుతున్నాడు. వాడు 15 సంవత్సరాలు వచ్చేలకే మద్యపానం ప్రారంభించాడు. 17 సంవత్సరాలు వచ్చినప్పుడు చూడండి ఈ డ్రగ్స్కి వీటికంతా కూడా లోన్ అయిపోయినాడు. 20 సంవత్సరాలు వచ్చేలాగనే ఇంక భూలోకంలో ఏమైతే మరి చెడు కార్యాలు ఉన్నాయో అన్నిటికి కూడా లోన్ అయిపోయి చాలా చెడిపోయినాడంట పిల్లోడు. అలా ఉండగా అతనికి వివాహం కూడా చేశాడు. వివాహం తర్వాత కొన్ని రోజులకి భార్య గర్భవతి నిండి గర్భిణీగా ఉందంట. సడన్గా అతనికి అనారోగ్యం వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇతని క్యాన్సర్ అని చెప్పారంట. తల్లి, తండ్రి, కొడుకు, భార్య ముగ్గురు కూడా అల్లాడిపోతున్నారనమాట. ఒకగానొక కుమారుని నేను గరాభంగా పెంచుకున్నాను, 3 కోట్ల ఆస్తి అతనికి మరి సంపాదించి పెట్టాను, లాస్ట్కి నా కుమారుడికి చేతికి దక్కకుండా వెళ్ళిపోతున్నాడే అని చెప్పి ఎంతో బాధపడుతుంటుండగా ఆ ఊరు జనాలందరూ కూడా అక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి సేవకుడికి చెప్పారనమాట. ఒక కుమారుడు ఇలాగ అయిపోయిందయ్యా, ధనవంతుడు కుమారుడు చాలా క్యాన్సర్తో బాధపడుతున్నాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామని తీసుకొని వచ్చినప్పుడు అక్కడికి వచ్చి అయ్యా నేను ప్రార్థన చేస్తాను కుమారుడు అన్నప్పుడు ఎంతో దుఃఖంతో అతడు బాధపడుతున్నాడంట. సరే రండి ప్రార్థన చేయండి అని లోపలికి తీసుకెళ్ళినప్పుడు చూడండి ఆ కుమారుడు కోసము ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా కుమారుడు ఒక్కగాను కుమారుడు, గారాభంగా పెంచాను, ఎంతో ఆస్తి, కోట్ల ఆస్తి సంపాదించిన కుమారుడు పైన పెట్టాను, వాడికి ధనము చేర్చి పెట్టాను కానీ వానికి బుద్ధి నేర్పలేదయ్యా, గుణం నేర్పలేదు, నేను చిన్న వయసు నుంచే, తప్పంతా నాదేను అని సేవకుడితో చెప్పడం మనం చూస్తామన్నమాట. ధనం మాత్రం సంపాదించి పెట్టినాను కానీ వాడికి గుణం సంపాదించి వాడికి నేర్పలేదు, బుద్ధి నేర్పలేదు, వాడికి
అని అప్పుడు తెలుస్తుంది అనమాట. అది క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది? 4th స్టేజ్లో ఉంది, 4వ స్టేజ్లో, ఆఖరి స్టేజ్లో ఉంది. ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా డాక్టర్లు మనకు కాదయ్యా ఇతడు బతకడని చెప్తున్నారంట. తండ్రి ఎంతో తలడిల్లిపోతున్నాడు. ఎందుకు మరి ఇంత డబ్బు ఆస్తి అంతా ఏమైపోయింది ఇప్పుడు? అందుకనే చిన్న వయసులోనే బాలుడు నడవలసినటువంటి త్రోవలో వాడిని నడిపించండి, పెంచండి, నేర్పాలి వాడికి మంచి బుద్ధి అలవాట్లు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మరి చిన్న వయసులో ఆ యొక్క ధనవంతుడి కుమారుని విచ్చలవిడిగి విడిచాడు. వాడు 15 సంవత్సరాలకే మద్యపానము, గంజాలు, డ్రగ్స్లు, 17 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి వ్యభిచారం అంతా చేసేసి ఇంక భూలోకంలో ఇంకా చెడ్డదనేది ఏదుందో అన్ని కూడా అనుభవం చేశాడు. ఆఖరికి క్యాన్సర్ వచ్చేసి అందులో మళ్ళీ మధ్యలో పెళ్లి వేరు చేశారు అన్యాయంగా. మరి ఆ బిడ్డ చూడండి, వచ్చినటువంటి ఆ ఇంటికి వచ్చినటువంటి కోడలు అన్యాయంగా చూడండి విధురం అయిపోతుంది. గర్భిణీ స్త్రీ, నిండు గర్భిణీ స్త్రీ చూడండి, పిల్లల్ని అలాగ పెంచితే ఇష్టానుసారంగా అపకీర్తి తీసుకొని వస్తారు, మరణానికి లోపైపోతారు. ఈరోజు మన మధ్యలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? బిడ్డల్ని ఖండించకుండా గారాభంగా ముద్దుగా పెంచి పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే. కాబట్టి వాడిని బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నేర్పండి, త్రోవలన్నీ మంచి త్రోవలు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రుల్ని కనిపెట్టుకొని ఉంటారు, గృహాన్ని కనిపెట్టుకొని ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. అలా కాకుండా ఇష్టానుసారంగా పెంచినారంటే నాకు ధనం ఉందిలే ఏమైనా చేయొచ్చు అనుకొని మనం ఇష్టానుసారంగా బిడ్డలు పెంచితే వాళ్ళు మనకి చేతికి దొరకకుండా పక్క తల్లిదండ్రులకు అపకీర్తి వస్తుంది, అవమానం వస్తుంది, తలెత్తుకొని తిరగలేరు ఆ ఊరిలో. అలాగ చేసి పెడతారు మన పిల్లలు. కాబట్టి చిన్న పిల్లల్ని ఖండించి బెత్తమాడండి, అవసరమైతే వాడిని మంచి సరైన పద్ధతిలో పెంచండి. దేవుని భయభక్తులు మరి కలిగి పెరిగే బిడ్డగా వాడికి మంచి బుద్ధి నేర్పాలన్నమాట. కాబట్టి ధనం గొప్పది కాదు కానీ గుణం నేర్పండి, బుద్ధి నేర్పండి పిల్లలకి. వాళ్ళు సరైన మార్గంలో పెరిగినారంటే మనకు మంచి కీర్తి తీసుకుని వస్తారు. దేవునికి మంచి పేరు కలుగుతుంది, తల్లిదండ్రులకు మంచి పేరు కలుగుతుంది, ఊరికే మంచి పేరు కలుగుతుంది. పలానా పిల్లలు మంచి బిడ్డలయ్యాని పేరు తెచ్చుకొని బిడ్డలుగా ఉండాలంటే బిడ్డల్ని చిన్న వయసులో నుంచి వాళ్ళని దేవుని భయభక్తులతో పెంచాలి. మంచి అలవాట్లు అన్ని కూడా నేర్పించాలి పిల్లలకి. పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. విన్నారు కదా ఆ స్టోరీ అంతా కూడా. కుమారుడు అన్యాయంగా మరి చిన్న వయసులోనే మరి భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి చెట్టు కట్టుకున్న భార్య విధవరాలు అయిపోయింది. తల్లిదండ్రులు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. అందుకనే కుమారుడు కోసం ఆస్తులంతా సంపాదించి పెట్టి పర్వాలేదు, కానీ పిల్లడికి బుద్ధి జ్ఞానం మాత్రము నేర్పాలి ఖచ్చితంగా. లేదంటే వాడు మన చేతికి దొరకకుండా వెళ్ళిపోతారు, అపకీర్తి తీసుకొని వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ప్రభా, బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభా. ఆ తండ్రి కుమారుని గారాబగా పెంచి ఎన్నో కోట్ల ఆస్తి సంపాదించాడు, కానీ బుద్ధి మాత్రం నేర్పలేదు ప్రభా. మరి ధనం గొప్పది కాదు కానీ ధనం బ్రతికించలేదు, కానీ అదే బుద్ధి గుణం ఆ బిడ్డకు నేర్పించుంటే వాడు బ్రతికుండేవాడు కదా ప్రభా. ఇలాగ మన మధ్యలో నాయన ఎవరైనా ఉన్నట్లయితే నాయన తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది చిన్నపిల్లల్ని ఆయన ఖండించి సరైన పద్ధతిలో మంచి అలవాట్లు నేర్పించి పెంచడానికి కృప చూపించమని, తల్లిదండ్రులకు జ్ఞానం తెచ్చమని, అయా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ, అయా సమస్యలు ఉన్నారు గొప్ప విడుదల తెచ్చేయండి తండ్రి, కృప చూపించమని, పేదవారందరినీ కూడా దీవించి ఆశీర్వించమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.